అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఒక హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ పెసరట్టు ఉప్మా ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక గ్లాస్ గ్రీన్ పెసలు, అలాగే ఒక పావు గ్లాసు బియ్యం తీసుకొని 2 కలిపి మినిమమ్ ఒక 6 అవర్స్ అన్నా నానబెట్టుకోవాలి. నేనిక్కడ పొద్దున బ్రేక్‌ఫాస్ట్ చేయడం కోసం నైటే నానబెట్టేసుకున్నానండి. ఎక్కువ నానితే కూడా పర్లేదు. ఇలా నానిన తర్వాత మనం దోస పిండిలాగా దీన్ని మిక్సీ జార్‌లో బాగా గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా మిక్సీ జార్‌లో అల్లం ముక్కలు, ఈ పెసరట్లకు అల్లం ముక్కలనేది ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. అలాగే మీకు కారానికి సరిపడా పచ్చిమిర్చి, అలాగే వెల్లుల్లిపాయలు, సాల్ట్ రుచికి సరిపడా సాల్టు, అలాగే జీలకర్ర. జీలకర్ర కూడా కాస్త ఎక్కువగా ఉంటేనే టేస్ట్ అనేది బావుంటుంది. ముందుగా వీటినే ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలండి. తర్వాతే పెసలనేది వేసుకోవాలి. ఫస్ట్ చూడండి ఇలా బాగా గ్రైండ్ అయిన తర్వాత ఇప్పుడు మనకు పెసలు ముందుగా నానబెట్టుకున్న పెసల్ని నీళ్ళంతా వంపేసుకున్న తర్వాత ఆ పెసలను తీసివేసి కొద్దిగా వాటర్ వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పెసరట్లని ఎప్పుడు గాని మనం దోస పిండి ఎలాగో వేస్తామో ఆ విధంగా కొంచెం లూజ్‌గానే గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం లూజ్‌గా ఉంటేనే దోసలు వేయడానికి బాగుంటుంది. ఇప్పుడు ఒక గిన్నెలో వేసి బాగా కొద్దిగా వాటర్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దోస పాన్ బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ అనేది కాస్త బాగానే స్ప్రెడ్ చేసుకోవాలండి. పెసరట్లకి ఎప్పుడు గాని ఆయిల్ అనేది ఎక్కువగా ఉంటేనే బావుంటుంది. ఇప్పుడు మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న పెసరట్టు పిండిని ఇలా వేసుకోవాలి. దోసల్లాగా ఇలా అట్లు వేసుకొని దానిపైన కొద్దిగా ఆయిల్ అనేది వేసుకొని కాసేపు మూత పెట్టుకోవాలి. కాసేపు అయిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న ఉప్మా, ఇక్కడ జనరల్‌గా ఉప్మా నేనెలా చేశానంటే 1 గ్లాస్ రవ్వకి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది యూజ్ చేశాను. పెసరట్లు ఉప్మాకి ఎప్పుడు గాని ఉప్మా అనేది కాస్త లూజ్‌గా ఉంటేనే బావుంటుంది. అలాగే ఉప్మా అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఫైనల్‌గా కొద్దిగా ఆనియన్ తరుగు ఫైనల్‌గా వేసుకుంటే ఎంతో రుచికరమైన పెసరట్టు ఉప్మా రెడీ అండి. ఇప్పుడు దీన్ని వేడి వేడిగా కొబ్బరి చట్నీతో గాని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఈ రెసిపీ గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థాంక్ యూ. బై బై ఫ్రెండ్స్.